నమస్తే ఫ్రెండ్స్, నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీరు చూస్తున్నారు కదా, థంబ్నెయిల్. గోమాతకు ఆహారం అంటే కరపచ్చుకాయలు తీసుకొచ్చి పెడుతున్నాము. సో చాలా ఆనందంగా ఉంది. గోమాతకు కరపచ్చుకాయలు అన్నీ తీసుకొచ్చి పెట్టాలని ఇప్పటి నుంచి అనుకుంటూ ఉంటాము. సో ఆ విధంగా ప్రవీణ్, ఫరీద్, మేము ముగ్గురం కలిసి వెళ్ళి సుమారు 850 కేజీలు అంటే ఒక ఆటోకి, పెద్ద ఆటోకి తీసుకొచ్చుకున్నాము. తీసుకొచ్చిన తర్వాత అని ఎక్కడెక్కడ వెళ్ళాం. సో ఫస్ట్ శివాలయం వీధి, నాగులమాన్ వీధి, ఆకుల వీధి, కొలిమి వీధి, రామాలయం దగ్గర అంతా వెతికినాము. మాకు ఏం ఒక్కటి కనపడలా. కొంచెం నిరుత్సాహపడ్డాము. మళ్ళీ తర్వాత ఇంకా సరే, ఇంక లేవు, ఎట్లా పోయినా బాగుండే, మామూలుగా ఉండేది అనుకున్నాము. రేపటికి కానీ సాయంత్రం కానీ వెళ్దాంలే అనుకున్నాము. బట్ ఎందుకని కొంచెం మళ్ళీ ముందుకు వేద్దాంలే అని చెప్పి ఇంకా అడుగుకి రెడ్డివారి వీధిలో ఒక 2 గోవులు కనిపించాయి. సో అది శుభనాందిక అంటే శుభకరంగా తలంచి మళ్ళీ ముందుకు వచ్చాం. అక్కడ రెడ్డివారి వీధిలో 2 ఆవులకు మళ్ళీ అట్లే ముందుకెళ్తే రామాలయం పక్క నుంచి, అంటే కొలిమి వీధి రామాలయం పక్క నుంచి నేరుగా వెళ్తే అక్కడ సెపరేట్ పెట్టేసింది ఒక 2 ఆవులు ఉన్నాయి. సో ఆ ఆవులు, ఈ ఆవులు, గోమాతలు అందరం కలిపి బంగ్లా వీధికి వెళ్ళాం. బంగ్లా వీధి పక్కన రోడ్డు ద్వారా ఒక 5 ఆవులు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ దొరికాయి ఒక 20 ఆవులు అక్కడే ఉన్నాయి. సో హ్యాపీగా అన్నీ పెట్టేసినాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నది అదే ఆర్టీసీ బస్ స్టాండ్. దండిగా ఉన్నాయి, సుమారు చిన్న పిల్లలతో సహా చెత్తా చెదరంలో ఉన్నాయి. ఇంకా వాటిని మనం పిలిచినా కూడా రాలేదు. అవి ఇంకేం చేద్దాం, అక్కడికే తీసుకొని. ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రజల వద్దకే పాలన అంటున్నారు కదా, అదేవిధంగా గోవుల వద్దకే ఆహారం, ఆవుల వద్దకే ఆహారం. మేము ఆ విధంగా అనుకొని బయలుదేరాం. మన్నూరులో ఉంచి నేరుగా వెళ్ళిన తర్వాత మన్నూరులో ఒక ఆవు చాలా లేలేని పరిస్థితిలో ఉంది. దగ్గరికి వెళ్ళి పెట్టాము. ఇంకా మన్నూరు నుంచి ప్రయాణమైన బోయినపల్లిలో కాలేజ్ దగ్గర, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, అన్నమయ్య కాలేజ్, ఆ కాలేజ్ దగ్గర బార్డర్లో ఉంటాయని చెప్పి అక్కడ వెళ్ళాము. సో అక్కడ చాలా ఊహించాం, చాలా ఉంటాయని. సో ఉన్న కాడికి ఉన్నాయి. తిరిగాము అంతా. బోయినపల్లి అంతా తిరిగిన తర్వాత లాస్ట్కి దొరికింది మార్కెట్ యార్డ్. ఇది బోయినపల్లి మార్కెట్ యార్డ్ ఉంది కదా, బోయినపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర సుమారుగా ఒక 20 ఆవులు ఉన్నాయి. అక్కడ కూడా ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులను చూస్తేనే ఇంకా ఒక ఆనందం రెట్టింపయింది. సో స్టార్ట్ చేసాం. సో ఈ దారిలో వెతుక్కుంటూ వెళ్తే అన్నమయ్య ఆ స్టాచ్యూకి ఎదురుగా ఒక ఆవు కనపడింది. సో దానికి 2 పెట్టేసి, అంటే 2 అంటే ఒక 5 పెట్టేసి నేరుగా అక్కడి నుంచి వెళ్తూ ఉండగానే కనపచ్చేసాను అనమాట. చూస్తున్నారు కదా, నేను, ఫరీద్ అనే అతను, ప్రవీణ్ అనే అతను కొంచెం కష్టపడాల్సి వచ్చింది. అంటే కష్టం అంటే ఏముంటుందండి, చూస్తున్నారు కదా, వెతుక్కోవడం, కోయడం, పెట్టడం, వాటికి ఆహారం అందించడం, అది విషయం. సో ఇక్కడి నుంచి నేరుగా మనం ఎక్కడికి వెళ్ళాము, బోయినపల్లి మార్కెట్ యార్డ్లో యార్డ్కి కొంచెం పక్కన ఉన్నాయన్నమాట ఒక 20 ఆవులు. ఇదో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉండేటి మనం పెడుతూ ఉంటే మళ్ళీ కొన్ని యాడ్ అయినాయి అన్నమాట. ఆవులు ఎక్కడి నుంచి చూసినాయి, అక్కడి నుంచి మళ్ళీ నేరుగా వచ్చేసినాయి ఇక్కడికి. చూస్తున్నారా, అన్నీ ఇక్కడ కూర్చోండాయి, పడుకోండాయి నీడలో. ఇంకా తర్వాత మా పని మేము స్టార్ట్ చేసాం. మన వాళ్ళు ఇక్కడ కూర్చొని కోస్తున్నారు. కరపచ్చికాయలన్నీ సపరేట్గా తీసేసినాము. ఈ విధంగా
ఆవులకి పంచి పెడుతున్నాం. సో ఇక్కడి నుంచి మనం నేరుగా బోయినపల్లి అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వెతికితే ఎల్లాగడ్డ ఆ రూట్లో ఉంటాయని చెప్పి ఆ రూట్కి వెళ్ళాము. బట్ ఎక్కడే కానీ కనపడలేదు. కానీ ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ స్కూల్ కనపడింది. జస్ట్ అప్పుడే భోజనానికి రెడీ అవుతున్నారు పిల్లలు, లైన్లో కూర్చో ఉన్నారు. సో అది కూడా చూద్దాం, ఆ వీడియోలు కూడా. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే రామ్నగర్ వెళ్ళాము. రామ్నగర్లో ఒక 20 ఆవులు కనపచ్చాయి. సో అంతకన్నా ముందు ఈ ఎల్లగడ్డ ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దారిలో వెళ్తుంటే అంటే తాళపక్క ఆర్చి దగ్గర నుంచి కొంచెం వెళ్తూ పక్కనే గుర్రం కనపడింది. గుర్రానికి కూడా మనం ఆహారాన్ని అందించాలని కోరికగా అందరము చాలా ఉత్సాహంతో ముగ్గురం వెళ్ళి ఆహారాన్ని అందించాము. ఆ గుర్రంని మెయింటైన్ చేసే అతనికి కూడా మన కరపచ్చికాయలు ఇచ్చేసినాము. సుమారు 5-6. మొత్తం మీద మనం సేవ్ చేసింది 100 ఆవులు ఉంటాయి. ఒక గుర్రము, 70 మంది స్కూల్ పిల్లలు ప్లస్ బిచ్చగాళ్ళకు ఒక 10-15 మంది అంతే. సో ఈ కార్యక్రమం అంతటికీ మాకు ఒక 3 అవర్స్ టైం తీసుకుంది. ఆ 3 అవర్స్ టైంలో మాకు ఎండకు వాసిపోయింది. ఇటువంటి 3 గంటల సమయంలోనే మనకి ఈ ఎండకి ఇంత వాసిపోతే ఇంకా 24 గంటలు అవి పాపం రోడ్ల మీదనే ఉంటే వాటికి నీడ లేకుండా, వాటికి ఆహారం సరిగా లేకుండా చూడండి, ఆలోచించండి ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, మీలో దాతలు ఉన్నారు, కరుణామయులు ఉన్నారు, దయాస్వరూపులు ఉన్నారు. కాబట్టి మీరు చేయాల్సింది నేను చెప్పగని అవసరం లేదు. మనసున్న మహారాజులు తలుచుకుంటే ఏమని చేయగలరు? ఆలోచించండి. దీర్ఘాలోచన ఏం అవసరం లేదు, మనసు పెడితే చాలు, మానవత్వం పరిమళిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో చేయించండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ముందు రావాలంటే మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాయి 150 కిలో 200 కిలో ఉంటాయి అంతే. రాయంపేటలో నుంచి కొత్త బస్ స్టాండ్ అంతా పాత బస్ స్టాండ్ అంతా పెట్టుకుంటూ వచ్చినాము. ఆట ఆర్ఎస్ రోడ్ కూడా ఇంకా ఇంకా కొన్ని ఒకళ్ళు మిగిలితే ఆడి మార్కెట్ ఉండే వెనకాల బ్యాక్ సైడ్ ఆడిపోదామని. ఏమంటాయా నైట్ అంటే నైట్ మనం పెట్టినా కూడా పెట్టుకున్నా కూడా మళ్ళీ ఎండకు ఎక్కువ ఉంటాయి కదా ఆకలితో, అట్లా నైట్ అంటే ఇంకా మామూలు నెమ్ముకుంటుంది, ఏ ఇబ్బంది కాలా పని ఉంది. ఇట్లా మాట్లాడు. 800 బిర్యానీ అంటే తిందా? ఏమో నాకే మీరే కదా వచ్చింది. ఐ ఓన్లీ ఫోటోగ్రాఫర్. ఏం చేస్తున్నాం? ఇక్కడ కూడా ఉన్నాయో. ఓకే, ఎస్ పైపి బెన్నా వచ్చాయి అందుకే ఏమన్నారా? ట్యాంక్ నిండా ఉన్నాయా? పెట్టరా అంటే పెట్టలా, తింటా తినేదానికి రెడీరా అంటే అంటే
ఆవులకేరా, మీకు కాదా? మీకు పెట్టేవాళ్ళు ఉన్నారు, పాపం వాడికి పెట్టేవాళ్ళు లేరు కదా. వీళ్ళు ఆవులకి రాంట పెట్టేవాళ్ళు ఉన్నారు, ఆవులు తినేవాళ్ళు లేరు కదా. పోనీ మీరన్నా చూడండి, చూసి తెలుసుకోండి. ఏం తెలుసుకుంటారా? ఆవులని తెలుసుకుంటారా? మనం కూడా ఇట్లా పెట్టాలి అని తెలుసుకోండి మీరు కూడా. అడ్డం రావద్రే తీరా పాప ఆవులు కూడా ఆగినాయి పోయి అరుణా నీకు ఎందుకు వస్తుంది వీళ్ళు అడ్డం వస్తున్నారు లేవు ఇట్లా తీసుకున్నా ఇన్స్టాగ్రామ్ లో బెటర్ నాన్న కజలా బెటరా చిన్నగా చిన్నగా పెట్టరా పెట్టరా ఏ క్లాస్ రా అవి? చూశారు కదా ఫ్రెండ్స్, అప్పుడే స్కూల్ వదిలినారు రామ్నగర్కి వెళ్ళినాక. ఆ స్కూల్ పిల్లలు కూడా మాకు హెల్ప్ చేశారు. ఇష్టంగా అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు గోవులకు పెట్టడం చూశారు కదా. సో ఇప్పుడు ఎల్లాగడ్డ స్కూల్ పిల్లలకు మేము ఇచ్చాము, అప్పుడే భోజనానికి కూర్చున్నారు. సో మేము వెళ్ళి ఈ కరపచ్చికాయలని ఇచ్చాము. ఓకే ఫ్రెండ్స్, వస్తుంది పోయి చూడట ఒరేయ్ ఒరేయ్ ఈడు చూడండి అట చూడండి ఇట ఇద్దరు చూడండి.
చూడట. బ్రో అటు చూడు. చూసినాయి బిర్యానీ పెడితేనే కానీ ఎత్తుపోయి బిర్యానీ పెట్టాలా. దానికాడ ఎత్తుపోరి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఈ విధంగా సహాయం చేస్తారని, గోవులకు ఎక్కడున్న గోవులకు కనీసం నీళ్ళు కూడా మనం ఇస్తే బాగుంటుంది. అంటే గోవులకే కాదు, ఏ జీవికైనా, కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు, పక్షులు ఉంటాయి కదా, పావురాలు, పిచ్చుకలు, వేటికైనా ఏ జీవికైనా మనకు కావాల్సింది వాటర్. ఈ ఎండాకాలం కోతులు విపరీతంగా బాధపడుతున్నాయి. సో వాటికి మన చేతనైన సహాయం చేద్దాం ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి, మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల ఎక్కడ కనపడితే అక్కడ సహాయ సహకారాలు అందించండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొందరు మీ ఇళ్లలో పెంచుకునేటువంటి జీవుల మాదిరిగానే వాటిని చూసుకోండి. మరీ అంతా లేకపోయినా కొంతైనా చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.